1, 2, 1, 2, 3, 4. హలో గాయ్స్, నేను మీ కార్తిక్. ప్రెజెంట్ నేను రవ్వారం తిరునాళ్ళకైతే వచ్చాను. మ్యాటర్ ఏంటంటే మన పల్నాడు డిస్టిక్ లో తిరునాళ్ళు ఎలా జరుపుకుంటారు కొన్ని డిస్ట్రిక్ట్స్ లో అయితే తెలీదు. సో అందుకని దీనిపైన నేను వీడియో అయితే చేశాను. సో టోటల్ గా అయితే 6 ప్రభలు కట్టారు. 2 వైసీపీ, 2 టీడీపీ, 2 జనసేన. ప్రభలు ఎందుకు కడతారంటే కొన్ని ఊర్లు మొక్కుబడిగా ప్రతి ఇయర్ అయితే కడతారు. ఇంకా పార్టీ బలం చూపించుకోవడానికి అయితే కడతారు. ఇంకా లేట్ చేయకుండా ప్రభల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్రౌడ్ చూసారుగా, ఫుల్ రష్ గా ఉన్నారు. ఇంకా డాన్స్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. అలా డాన్స్ వేయడం స్టార్ట్ చేశారో లేదో మా వాడికైతే నిద్ర వస్తుంది అప్పుడే. నెక్స్ట్ ఇక్కడ చూసారుగా ఎన్ని మైకులు పెట్టారో, చెవులు చిల్లులు పడాల్సిందే సౌండ్ కి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో ప్రభ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఈ ప్రభ మీద అయితే ప్రొఫెషనల్ గా వేస్తున్నారు డాన్స్ అయితే. మధ్యలో ఏమైనా ఆకలి అయితే మనకైతే ఏం ఇబ్బంది ఉండదు. చాలా బండ్లు ఉంటాయి ఇక్కడ. ఇంకెక్కడ తినేసి మళ్ళీ నెక్స్ట్ ప్రభ దగ్గరికి అయితే వెళ్ళాం. సో జనాలు చూసారుగా ఎంత మంది ఉన్నారో. వ్యాన్ ఎక్కి కూడా చూస్తున్నారు చాలా మంది. సో ట్రాక్టర్ల మీద అయితే వస్తారు పల్లెటూరు నుంచి. ఫ్రెండ్స్, ఈ బుడ్డ పిల్లని కూడా డాన్స్ వేస్తున్నారు. చాలా బాగుంటుంది తిరునాళ్ళ, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కుర్రోళ్ళు అయితే డాన్స్ అదరగొట్టేశారు. సో తిరునాళ్ళ రోజు అయితే తప్పకుండా చుట్టుపక్కల ఊర్లో వారంతా అయితే వస్తారు. ఎక్కడెక్కడ నుంచో వాళ్ళ చుట్టాలను కూడా తీసుకొని. సో నెక్స్ట్ అక్కడ జైంట్ వీల్ అవి అయితే ఉన్నాయి. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇంకా ఈ అంకుల్ వాళ్ళు అయితే నేల మీద పడుకుని అయితే చూసి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు ఇక్కడ నుంచే. ఫ్రెండ్స్, ఈ గేమ్ మీరు ఎప్పుడైనా ఆడి గెలిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా పిల్లలకు కావాల్సిన బొమ్మలు అవి ఇవి అయితే ఇక్కడ ఉన్నాయి. సో ప్రతి తిరునాళ్ళలో ఉంటాయి ఇవి. టోటల్ గా పల్నాడు సైడ్ తిరునాళ్ళకి వస్తే మాత్రం మీరు తప్పకుండా అయితే బాగా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. పల్నాడు డిస్టిక్ లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తర్వాత కోటప్పకొండ తిరునాళ్ళు అయితే మిస్ అవ్వకుండా అయితే వెళ్ళండి. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది.